చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ నెంబర్ వన్ నెంబర్ వన్. ఆదర్ నుంచి వచ్చాం. అది కర్నూలు జిల్లా కోటెకల్ గ్రామం. అది మా ఊర్లో గుళ్ళకు సంబంధించినటువంటి అవుట్ల కోసం మేము పోరాడుతూ ఊర్లో చాలా సంవత్సరాలుగా మేము పోరాడుతున్నాం. అందుగుణంగా ఈరోజు ఇక్కడ ఈ హైందవ శంకరావం అనేది మంచి కార్యక్రమం. మా యూత్ కూడా మాకెంతో ఇది ఉత్సాహంగా ఉంది. వచ్చే తరాలకు అందరికీ మన గుళ్ళకి మన ప్రాచీనాలకి అంతా మనకి అనుకూలంగా ఉండాలంటే ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరగాలి అని మేము కోరుకుంటున్నామండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మేము ఈస్ట్ గోదావరి అండి. నా పేరు పొందిశివుని, ఈస్ట్ గోదావరి నుంచి వచ్చాం. మరి ఈ యొక్క 5వ శంకరం సక్సెస్ అవ్వాలని కోరుకున్నాం. ఎందుకంటే హిందుత్వం అంటే మరి మిగతా మతాల వరకు చాలా చులకనగా చూస్తున్నారు. ఆల్రెడీ ఇక్కడ లక్షలాది జనాలు వస్తే ఒక క్రిస్టియన్ అసలు వచ్చి ఇక్కడ వాటర్ బాటిల్ అమ్ముకుంటూ వాళ్ళు క్రిస్టియన్స్ యొక్క బుక్కులు పేపర్లు పంచుతున్నాడు. అంటే అతను ధైర్యం ఏంటి? హిందువులు అంటే అంత చులకనైపోవా? లక్షలాది జనాల్లో కూడా ఇంత ఫ్రాడ్ చేసి ఒక క్రైస్తవ వ్యక్తి ఇక్కడ పేపర్లు ఇవన్నీ పంచుతున్నాడంటే అంత అన్యాయం. అంటే హిందువులు అంత చులకనైపోయారా అని మాకు చాలామంది కోపం రావడం జరిగింది. అయితే అతన్ని కొట్టబోయారు. డిపార్ట్మెంట్ వారు కొట్టకుండా అతన్ని జాగ్రత్తగా భద్రతగా పంపించారు. మరి ఇది ఎంతవరకు తప్పిది? దీన్ని హిందువులందరూ ఖండించాలి. మరి ఈ యొక్క మీటింగ్ సభ సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఎక్కడి నుంచి వచ్చావు? జై శ్రీరామ్. నా పేరు భీమేష్, ఆదోని డివిజన్ కన్వీనర్ బజరంగ్ దళ్. మనం చూసాము గత ప్రభుత్వంలో హిందువుల ఆలయాలు ధ్వంసం చేశారు. అదేవిధంగా ఎక్కడ చూసినా హిందువులు అంటే చులకన అయిపోయి అసలు పల్లెటూరులోకి వచ్చేసి క్రైస్తవులు అయితే మత మార్పిడి చేసి హిందువులు అడ్డుకుంటుంటే హిందువుల మీద దాడి చేసి ఎస్సీ కేసు ఎస్టీ కేసు పెడతామని భయం దాడడానికి గురి చేస్తున్నారు. అందుకే మా హిందువులకు ఒక మంచి ఆలోచన వచ్చి ఈ హైందవ శంకరావం ప్రోగ్రాం అనేది ఈరోజు పెద్ద ఉద్యమంగా మారుతుంది. రాబోయే భవిష్యత్తులో యూత్కు కూడా ఆదర్శంగా మిగులుతుంది. నా పేరు భీమేష్, ఆదోని డివిజన్ కన్వీనర్ బజరంగ్ దళ్. చెప్పండి సార్. హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి విభాగపు అధ్యక్షులు పైడేటి రఘు, ఏలూరు. ఇవాళ హైందవ శంకరావాన్ని మనందరం కలిసి జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. సంక్రాంతి పండుగ 10 రోజుల పైకి రాలేదు, ఇవాళే వచ్చేసింది అనిపిస్తుంది. ఇవాళ ప్రతి హిందువులో చైతన్యం వచ్చి ఈ హైందవ శంకరావంలో స్వచ్ఛందంగా పాల్గొనడం చాలా గొప్పది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కన్నా భారతదేశంలో ఎండోమెంట్స్ యాక్ట్ను రద్దు చేయాలి. ఎండోమెంట్ స్టాఫ్కి ఇచ్చే జీతాలతో దేవాలయాలు అభివృద్ధి చేయొచ్చు. సనాతన ధర్మాన్ని కాపాడవలసిన ఆవశ్యకత ఉంది. దేవాలయ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి. చాలామంది ఈవోలు వివిధ కారణాలతో అమ్మేస్తున్నారు. అమ్మకుండా ప్రభుత్వాలు గట్టి చర్యలు తీసుకోవాలని చెప్పి హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి తరఫున డిమాండ్ చేస్తున్నాం. నమస్తే. నా పేరు దళపతిరాజు శ్రీనివాసరాజు. నేను హిందూ దేవాలయ పరిరక్షణ సమితి ఏలూరు జిల్లా అధ్యక్షుడిని. ఏలూరు నుంచి వచ్చాను నేను. ఇవాళ నిజంగా ఇది హిందువులందరికీ కూడా పెద్ద పండగ. ఎన్నాళ్ళు హిందువులున్నా ఉంటే అందరికన్నా కూడా అన్ని మతాల్లో గల హిందువులు అనేదాటికల్లా ప్రతి వాళ్ళు కూడా వీళ్ళు అమాయకులు, వీళ్ళు ప్రతిదీ చెప్పింది వింటారు. వీళ్ళందరికీ కూడా సనాతన ధర్మాన్ని పక్కన పెట్టి మిగతా ధర్మాలని వీళ్ళని ఇచ్చేస్తారని చెప్పి అన్నారు. అలాంటిది ఇవాళ కాదు. హిందువులు మేము గట్టిగా ఉన్నాము, మేమందరం కూడా ఐక్యతతో ఉన్నాము. ఈ ఐక్యతను చాటడానికి ఇవాళ ఈ హైందవ శంకరావ సభ పెద్ద సక్సెస్ అయ్యి హిందువులందరూ కూడా ఏకదాటి మీద ఉన్నాము. హిందూ ధర్మాన్ని నిలబెడటానికి మేమందరం కూడా నడుం కడుతున్నామని చెప్పడం ఇవాళ చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా ఇంకోటి కూడా చెప్పాలి. హిందూ దేవాలయాలన్నీ కూడా ప్రతిదీ కూడా ఈ టికెట్లన్నీ రద్దు చేయాలి. అందరికీ కూడా ఉచిత దర్శనాలు ఏర్పాటు చేయాలి. ఇవాళ మిగతా వాళ్ళకి వెళ్తే ఒక క్రిస్టియన్ మతంలో కానీ, ఒక చర్చికి కానీ, ఒక మసీదు కానీ ఎటువంటి టికెట్లు లేవు, ఎటువంటి ఎండోమెంట్స్ లేవు. మరి హిందువులకే ఎందుకు ఇటువంటి పెడుతున్నారనేది ఇవాళ ప్రతి చోట కూడా చర్చ జరగాలి. ఈ చర్చ ద్వారా ఎండోమెంట్స్ యాక్ట్ని పూర్తిగా రద్దు చేయాలి. హిందూ దేవాలయాల్ని మొత్తం కూడా హిందువులకే అప్పచెప్పాలి. దాని మీద వచ్చిన ఆదాయాన్ని హిందువులకే ఉపయోగించాలి. హిందూ ధర్మాన్ని పునరుద్ధరించాలి. ఎప్పటికైనా ఒకటే, ఇది భారతదేశం హిందూ దేశం. ఈ హిందూ ధర్మం వర్ధిల్లాలి. ఇది హిందూ అనేది మతం కాదు, ఇది ధర్మం. ఈ ధర్మాన్ని ప్రతి వ్యక్తి పాటించాలి. హిందూ ధర్మాన్ని కూడా ఎప్పుడు కూడా ఇదవ్వాలి. హిందూ ధర్మం ఎప్పుడైతే ఉందో, హిందుత్వం ఎక్కడైతే ఉందో ఆ దేశం సుభిక్షంగా ఉంటుందని చెప్పి వాళ్ళ ప్రపంచ దేశాలు గుర్తించాయి. జై హిందూ.
చెప్పండి. నా పేరు వన్నెవరెడ్డి మహేష్, ఏలూరు నుంచి వచ్చాము. ఈ సభ చూసిన తర్వాత ఇతర వాళ్ళు పొయ్యాలంతే. ఇంకా ఇతర వాళ్ళు పొయ్యాలి. బంగ్లాదేశ్లో కానీ ఎక్కడైనా కానీ మన మీద జరుగుతున్న దాడులు, హిందువుల మీద జరుగుతున్న దాడుల్ని వాళ్ళు ఒకసారి మళ్ళీ ఆలోచించుకోవాలి. ఒకసారి హిందువు కానీ తిరగబడ్డాడంటే దేశంలో ఎక్కడ ఇంకా వేరే మతం వాళ్ళు ఎవరు ఉండరు. కానీ సరే, అయినా సరే మనము అందరూ బాగుండాలి, అందరిలోనూ అందరూ బాగుండాలనే ఉద్దేశంలో మనం వెళ్తున్నాము. కానీ అది వీళ్ళకి చులకనగా ఉంది. ఈ చులకన భావన తగ్గాలనే ఉద్దేశంలో ఇటువంటి సభలు ప్రతి సంవత్సరం ఒక్కొక్క రాష్ట్రంలో పెట్టాలి. అలాగనే ప్రతి సభకి కూడా ఇంతమంది హిందువులు వెళ్ళాలి. ఈ దెబ్బకి అందరూ సరే దెబ్బకి బుద్ధి తెచ్చుకుని హిందువుల్ని కూడా జాగ్రత్తగా చూడాలనేసి నా కోరిక. జై శ్రీరామ్. సార్ నమస్తే. అనంతపురం జిల్లా రాయదుర్గం తాలూకు డీరాల్మండ్ నుంచి వచ్చాం సార్. ఇది ఒక్క ఉదాహరణ మాత్రమే సార్. ఇంతవరకు ఎక్కడా కూడా ఈ చేయని పని ఇప్పుడు ఈ తని విజయవాడలో చేయడం జరిగింది. ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే సార్. హిందువులు అంతా ఒకటైతే ఏమవుతుంది అన్నదానికి ఒక ఈ ఎగ్జాంపుల్ సార్. కాబట్టి ఇప్పుడు సార్ గారు చెప్పినట్ల ఏదే కానీ ముస్లిమ్స్కి కానీ ఒక క్రిస్టియన్స్కి కానీ ఎలాగ వాళ్ళకి ఎండోమెంట్ బోర్డు లేదో అలాగే మా హిందూ ధర్మానికి కూడా ఎటువంటి ఎండోమెంట్ బోర్డు లేకుండా వచ్చినటువంటి ఆదాయాన్ని అన్నీ కూడా మన హిందూ ధర్మానికి, హిందూ డెవలప్మెంట్కి చేస్తే బాగుంటుందని మా ఉద్దేశం సార్. ఇది బంగ్లాదేశ్ వాళ్ళు ఇప్పుడు మన జరిగింది సార్. మోదీ గారు ఒక్క మాట చెప్పడం వల్ల అక్కడ ఇంతవరకు ఏం చేయలేకపోయారు సార్. మా హిందూ ధర్మం గొప్పతనం ఏమంటే అక్కడ అంత దౌర్జన్యం చేసినా కూడా అక్షయపాత్ర ఇస్కాన్ వాళ్ళు అక్కడ బంగ్లాదేశ్ వాళ్ళకి వరద వచ్చి చచ్చిపోతే వాళ్ళకి అన్నం పెట్టిన బట్టి మా హిందూ ధర్మం అని వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి సార్. అందుకే సనాతన ధర్మం ఎప్పటికైనా కానీ ఇట్లే ఉంటుందని ఆశిస్తున్నాం సార్. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. నా పేరు సూర్యబాబు అండి. మేము విశాఖపట్నం ఉంటామండి. సీతంధార ఏరియా నుంచి మేము రావడం జరిగిందండి. అక్కడి నుంచి సుమారుగా ఒక 4-5 బస్సుల మీద వచ్చాం సార్. ఈరోజు జరుగుతున్నటువంటి ప్రపంచవ్యాప్తంగా హిందువులపైన దాడిని ఖండించడానికి ఇది ఒక ఎగ్జాంపుల్గా హిందువులందరూ కూడా ఏకతాటిగా గలమెత్తితే, చెయ్యెత్తితే మరి వాళ్ళ తాలూకు ఉనికిని ప్రపంచ దేశాలకి ఎలాగైతే ఇది వెల్లువలా విస్తరింపజేయాలని ఒక ఆలోచనతో ఈరోజు ఈ విజయవాడలో మరి ఒక ప్రాంతంలో హైందవ సంకరం పేరుతో మరి హిందువులందరినీ కూడా ఏక చేయడం జరుగుతుంది. మరి ఈ యొక్క హిందుత్వాన్ని చూసి మరి ప్రపంచ దేశాలన్నీ కూడా మరి హిందువులకి ఇంత బలం ఉందని, హిందువులు ఏ ప్రాంతంలో ఉన్నా కూడా, ఏ ప్రపంచ దేశాల్లో ఉన్నా కూడా హిందువుల్ని ఎవరిని కూడా మనం ఇబ్బంది పెట్టకూడదని, వాళ్ళకి ఎటువంటి హాని జరగకూడదని మరి తెలుసుకోవాలని ఈ రకమైన ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి మొన్న బంగ్లాదేశ్లో చూస్తే మరి హిందువులపై జరుగుతున్న దాడుల్ని మరి తీవ్రంగా ఖండించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే మనం గోమాతని మహాలక్ష్మిలా పూజిస్తాము. మరి అటువంటి గోవులను క్రూరత్వంగా మరి వాటిని హింసించడం కానీ, చంపడం కానీ, గొడ్డలతో నరకడం కానీ మరి ఈ మధ్యన మనం చాలా వీడియోలు మనం చూస్తున్నాం. అంటే వాళ్ళు పోస్టులు చేస్తారని దాని అర్థం ఏంటి? మన హిందువుల్ని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టాలనే కదా మన హిందువుల్ని మరి ఏ రకంగానే నాశనం చేయాలన్న దురుద్దేశంతో మరి ముస్లిం దేశాలన్నీ కూడా ఏకవుతాయి. కాబట్టి ఈరోజు ఈ యొక్క ఉద్దేశాన్ని ప్రపంచ దేశవ్యాప్తంగా మరి మన యొక్క హిందుత్వాన్ని చాటింపు చేయాలని మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసినటువంటి హిందువులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమం పిలిపించినటువంటి ట్రస్టులు మరి విశ్వ హిందూ పరిషత్ వాళ్ళందరికీ కూడా మా వంతున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. జై హింద్, జై శ్రీరామ్. చెప్పండి. జై శ్రీరామ్. విజయవాడలోన ఫస్ట్ టైము ఒక కషాయ సునామీ వచ్చింది. జై శ్రీరామ్. ఏం సునామీ ఇది? కషాయం సునామీ. హిందూ ఐక్యత. అబ్బా 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 అబ్బా, సముద్రం ఈ విజయవాడలో సునామీ వచ్చింది చూడండి. అబ్బా అబ్బా, ఐక్యత అంటే ఇది ప్రపంచానికి తెలియజేస్తున్నాం. మనం అఖండ భారతదేశాన్ని సాధిస్తున్నాం అనడానికి ఇదే నిదర్శనం. ఇదే కషాయ సముద్రం. అబ్బా అబ్బా అబ్బా, చూడండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. జై శ్రీరామ్. భారత్ మాతాకి. నా పేరు ఎడాల రాంబాబు అండి. మాది కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం బీజేపీ మండల అధ్యక్షులుగా మేము బాధ్యతలు స్వీకరిస్తున్నాం. ఇప్పుడు ఈ రోజు చూస్తుంటే ఇదంతా కూడా జలమయంగా ఉన్నది. ఇది అంటే ఇతర మత వాళ్ళు హిందువులు చేతగాని వాళ్ళు అనుకుని
భ్రమలో ఉన్నారు. హిందువులు ఒకసారి కన్నురు చేస్తే వాళ్ళు తునాతునకలైపోతారు. అది తెలుసుకోకుండా ఏదో హిందువులు అమాయకత్వం బట్టి వాళ్ళు ఎన్నో నాటకాలు ఆడుతున్నారు. ఇక నుంచి వాళ్ళ నాటకాలన్నీ కూడా ముగింపోయే రోజు వచ్చింది కాబట్టి మరి ఇటువంటి మహాసముద్రంలో జన సముద్రం చూస్తుంటే మరి పట్లని ఆనందం కలుగుతుందండి. మరి హిందువుల ఐక్యత అంటే ఏమిటో ఇవాళ మరి విశ్వ హిందూ పరిషత్ ఆర్ఎస్ ద్వారా మరి తెలియజేస్తున్నారు కాబట్టి మనంతా కూడా ఐక్యతంగా ఉండి మన ధర్మాన్ని మన దేశాన్ని రక్షించుకుంటారని మనం చేసుకుంటున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అనకాపల్లి జిల్లా. నా పేరు శ్రీనివాసు. మోడీ గారి దయవల్ల ఇవాళ యలమంచిల మండలం అనకాపల్లి ఎరికొప్పక గ్రామం ఈరోజు ఈ హిందూ మహాసముద్రం అంటే ఇది సముద్రం కాదు, అఖండ దేశాలు దాటి ఇలా ఏటుకొప్పాక ఇలా ఇంతమంది ప్రపంచం మొత్తం మోడీ గారి దయవల్ల ఇలాంటి శక్తి అంటే హిందూ తర్వాత ఏదైనా సరే అసలు హిందువుని వాళ్ళు అనేక రకాలుగా వాడుకున్నారు. అంతే తప్పక లక్షల సంవత్సరాల ముందు చరిత్ర తిరిగేస్తే మర్చిపోతుంది. ఈ యొక్క సంఖ్య అంటే ఏంటో తెలిసింది. ధర్మం అంటే ఎలా బతకాలి, సంపాదన కాదు. ఎన్ని కోట్లు సంపాదించినా ఇక్కడ ఉండిపోదు. సంపాదించింది 10 మందికి పెట్టాలనేది హిందూ తత్వం. అలాగే నా సోదరుడు చెప్తాడు ఇప్పుడు ఒకరోజు. జై శ్రీరామ్ అండి. మాది అనకాపల్లి జిల్లా యలమంచిలి మండలం ఏటుకొప్పాక గ్రామము. హిందువు అంటే ఒక మతం కాదు, ఒక విజ్ఞానము, ఒక శక్తి అనే భావంతో ఈరోజు గ్రామానికి 10 మంది 20 మంది వస్తేనే ఇంత మహాసముద్రంగా ఉంది. అలాగే ప్రతి పల్లె, ప్రతి గ్రామం, ప్రతి పట్టణం నుంచి కూడా ఇంకా మన హిందూ బంధువులందరూ కూడా బయలుదేరినట్లయితే ఇది మహాసముద్రంగా వర్ధిల్లి అలాగే హిందూ అంటే ఒక శక్తి, ఒక విజ్ఞానంగా భావించి మన దేవాలయాలను, మన దేవాలయాల రక్షణ, మన దేవాలయాల భూములను అన్నీ కూడా కాపాడుకొని మనం ఇంకా కూడా ప్రతి దేశం కూడా మన హిందువుల వైపు ఎదురు చూస్తున్న తరుణంలో ఇది ఒక గొప్ప మన ఆస్తిని, మన దేవాలయాలను, మన భూములను మనం కాపాడుకోవాలనే ఉద్దేశంతో హిందూ విశ్వ పరిషత్ మరి ఆర్ఎస్ఎస్ మరి ప్రతి గ్రామాల్లో ఉన్నటువంటి మోడీ గారి దయ వల్ల ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. ఇదంతా కూడా మేము చాలా గర్విస్తున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. హైందవ ధర్మం అనేది దేశవ్యాప్తంగా జనాలు వచ్చారు. అసలు ఈ సభ సక్సెస్ అయింది కాబట్టి చెప్పండి. సభ సక్సెస్ అవ్వడానికి 100% సక్సెస్ అవుతుందని తెలుసు. కానీ ఈ యొక్క హిందూ ఐక్యతని, హిందూ మతాన్ని చాటడం కోసం ఈ సభ ఏర్పాటు చేయడం అయింది. అయితే ఈ సభ అనుకున్న దానికన్నా ఎక్కువ సక్సెస్ అయింది. అది చాలా సంతోషంగా ఉంది. జై శ్రీరామ్. నమస్కారం అండి అందరికీ. జై శ్రీరామ్. ఏదైతే ఈరోజు హైందవ సంకల్పం ఇంత గ్రాండ్గా జనాలు వచ్చారో 5 లక్షల మంది, దానికి జనాలందరికీ మన ప్రజలందరికీ ధన్యవాదాలు చెప్తూ ఈ హైందవ సంకల్పాన్ని చాలా గ్రాండ్గా సక్సెస్ చేసిన మన కార్యకర్తలు కానీ, మన విహెచ్పి కానీ, ఆర్ఎస్ఎస్ అందరికీ కృతజ్ఞతలు చెప్తూ ధన్యవాదాలు చెప్తూ అందరికీ థ్యాంక్ యూ. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈ హైందవ శంఖారావానికి వేలాదిగా హిందువులు తరలివచ్చారు. మన యొక్క హిందూ మతాన్ని, హిందూ ధర్మాన్ని రక్షించుకోవాలా, మన దేవాలయాలను రక్షించుకోవాలా అనేటువంటి తత్వంతో అందరం కలిసి ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నాం. జయప్రదం కావాల్సిందిగా కోరుచున్నాం. జై హిందూ. జై శ్రీరామ్. మేమంతా ఈ హైందవ సభకు మన హిందువులంతా గర్వంగా చెప్పుకుంటున్నారు కాబట్టి మేము దీన్ని మంచి విజయం చేకూర్చాలని చెప్పి వచ్చేసామండి. ఈ సభ విజయవంతం చేయడానికి మేము చిలకలూరిపేట మండలం కోటపుకట్ట దగ్గరలో మద్దిరాల గ్రామం నుంచి మేము 2 బస్సులకి 70 మంది వచ్చామండి. ఈ సభ విజయవంతం కావాలని ఆశిస్తూ మేమంతా కూడా హిందువులం కాబట్టి మన భారతదేశం హిందుత్వంతో వర్ధిల్లాలని చెప్పి మేమంతా ఆశించి ఇక్కడికి రావడం జరిగిందనమాట. మేము నూజివీడు నుంచి వస్తున్నామండి. వేల సంఖ్యలో వచ్చాము అందరం ఇక్కడికి. నూజివీడు నుంచి వేల సంఖ్యలో వచ్చాము. ఈ సభ బాగా జరగాలని మేము కోరుకుంటున్నాం. అందరిలో మార్పు రావాలి అంతే. దేవాలయాల పరిరక్షణ కోసం, దేవాలయ ఆస్తుల పరిరక్షణ కోసం ఈ చేసే యొక్క హైందవ శంఖారామం గ్రాండ్ ఇంత సక్సెస్ అవుతుందని మేము అనుకోలేదు. చాలా బాగా అనుకున్న కంటే 4 రెట్లు ఇది సక్సెస్ అయింది. కాబట్టి ప్రభుత్వాలకి ఇది ఒక పెద్ద మేలుకొలుపు అవ్వాలి. ఈ దేవాలయాల్ని స్వయం సమృద్ధిగా వదిలేయాలి. ఏమండి, మాది కోలాట బృందము. మా పవన్ కుమార్ గారు మా కోలాట బృందం నేర్పారు. మేము ఈ జనాన్ని చూసి మాకు సంతోషంగా ఉందండి. బాగా ఉంది బస్సులు, ఈ జనము బాగుందండి.
మాకు సహకరించి ఏదో ఒకటి మీరు సహాయం చేయండి. చిత్తూరు జిల్లా కడప డిస్ట్రిక్ట్ మాట్లాడు. కడప జిల్లా ప్రొద్దుటూరు నుంచి వచ్చాం మేము. ఈ యొక్క హిందూ శంఖారావం కోసము అశేష జనవాహినంతా ఇక్కడ కూడుతుంటే ఒక్కసారిగా హిందుత్వం అనేది ప్రబడిల్లుతున్నది. వీళ్ళంతా ఎందుకు కలిశారంటే మన దేవాలయాలలో అన్య మతస్థులు ఉన్నారు, వాళ్ళని తీసి పారేయాలి. ఒక నినాదం కోసము ప్రజల చేతికే ప్రభుత్వాలు ఈ యొక్క హిందూ దేవాలయాలను వాళ్లకు ఇవ్వాలి. ఇచ్చినప్పుడే ఇది సంపూర్ణంగా జరుగుతుంది, న్యాయం చేకూరుతుంది అని ఈ యొక్క హిందూ సభ ఇక్కడ పెట్టడం జరిగింది. ఈ సభకు లక్షలాదిగా తరలి వచ్చారు, వారందరూ కూడా వచ్చారు. అలాగే మా నియోజకవర్గం ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారు కూడా ఇప్పుడే వచ్చారు. వారికి కూడా ఒక ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. జై శ్రీరామ్, జై శ్రీరామ్. వీకోట మండలం మాది, చిత్తూరు జిల్లా వీకోట మండలం. కుప్పము రెండింటికి కండిషన్ అది. కానీ ఇంత సభ చేరుతుంది మేము అనుకోలేదు, కళ్ళలో కూడా అనుకోలేదు. కానీ చేరిందంటే మా హిందువుల్లో ఒక ఐక్యత ఉండాలి అని ఒక నిజం నిరూపిస్తున్నాము. కాబట్టి ఇప్పటికీ కూడా అట్లే ఉండి మన హిందూ దేవాలయాలంతా మనం కాపాడుకోవాలని, అదే మనము హిందువులు వచ్చే గుళ్ళని చెప్పుకొని అన్ని మతాలకి ఇస్తున్నాం మనం. కానీ అదే ఆ మతాలు మనకేమి ఇస్తున్నారా? ఏమీ లేదు. కాబట్టి అందరూ ఐక్యతగా ఉండి మనమంతా కూడా హిందూ ధర్మం కాపాడుకోవాలని చెప్పి కోరుకుంటూ నీకు శక్తి తీసుకుంటాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మేము కడప జిల్లా ప్రొద్దుటూరు నుంచి వచ్చామండి. మేము ఈ హైందవ సంఘరామంకు చాలామంది ఒక 200 మంది బయలుదేరాము ప్రొద్దుటూరు నుండి. మేము ఇలా వెళ్తున్నామండి. హిందూ దేవాలయాల పరిరక్షణ కోసం ఈ సభను విజయవంతం కావాలని కోరుకుంటూ మేము ఈ ప్రాంగణంలోకి వెళ్తున్నామండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. వక్ఫ్ అధికారులు కూడా రద్దు కావాలని కోరుతున్నాం. పట్టేంగే తో కట్టేంగే, ఏక్ రేంగే తో సేఫ్ రేంగే. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. బట్టేంగే తో కట్టేంగే, బట్టేంగే తో కట్టేంగే, ఏక్ రేంగే తో సేఫ్ రేంగే, ఏక్ రేంగే తో సేఫ్ రేంగే. నేను లక్ష్మీకాంతమ్మ నా పేరు, హిందూపూర్ నుండి వచ్చాము. మామూలుగా ఇప్పుడు హిందువులు మన దేశమేమో సెక్యులర్ దేశమే, సెక్యులారిటీ ఉంది. కొన్నాళ్ళు ఇచ్చినారు వాళ్ళకి పర్సెంటేజ్, వాళ్ళు డెవలప్ అయిపోయి హిందువులను అనిసే పరిస్థితి వచ్చేసింది. ముస్లింలు క్రిస్టియన్స్ అంటున్నారు. క్రిస్టియన్స్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎస్సీ ఎస్టీలే. వాళ్ళందరినీ తీసుకొని క్రిస్టియన్ అని వాళ్ళకు పెద్దపీట వేస్తున్నారు, హిందువులు అనగదొక్కుతున్నారు. కాబట్టి హిందూయిజం ఎటువంటి పరిస్థితుల్లో ఇది దేశం మనది, మన దేశం నుండి వాళ్ళని తరిమి కొట్టాల్సిందే కానీ ఇక్కడ ఉంచాల్సిన అవసరం లేదు. మన రాజ్యాలను, మన దేవాలయాలను, మన సంస్కృతిని పాడు చేస్తున్నటువంటి దుష్ట పీడ శక్తులను తరిమి కొట్టాలనేదే ముఖ్య ఉద్దేశము. అంతేకాకుండా హిందూయిజం ఇది ప్రతి ఒక్కరూ శక్తి కొద్దీ వాళ్ళు దేవాలయాలకు వెళ్ళి వాళ్ళు వేసుకున్న కిడ్నీ బ్యాంకులు లాంటిది. ప్రతిరోజు వెంకటేశ్వర స్వామికి 5 కోట్ల 6 కోట్ల డబ్బులు వస్తుంది. ఇదంతా ఎవరిచ్చింది? హిందువులు, కేవలం హిందువులే. రామ మందిర నిర్మాణము ఎటువంటి పరిస్థితుల్లో జరగకుండా నిలిచిపోయినటువంటిది. శక్తి కొద్ది పనిచేసి రామ మందిర నిర్మాణం జరిగింది. మరి ఇటువంటి పరిస్థితుల్లో మన సంస్కృతిని మనం ఎందుకు కాపాడుకోకూడదు? దేశం నుండి ఈ అరాచక శక్తులు తరం కొట్టడమే ముఖ్య ఉద్దేశం. జై శ్రీరామ్. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నుంచి వచ్చాం. మా అన్నయ్య కోల ఆనంద్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ వందలాది మంది హిందూ సోదరులు ఉన్నారని చెప్పేసి మాకు స్పెషల్ బస్సు వేయడం జరిగింది. మేము చాలా సంతోషంగా అందరూ కలిసికట్టుగా స్టేడియంకి వచ్చినాము. హిందూ బంధువులందరూ కూడా ఆదివారం అయినా కూడా అందరూ కలిసికట్టుగా విచ్చేసి ఈ ప్రోగ్రాం జయప్రదం చేయాల్సిగా అందరూ కోరుకున్నారు. అదేవిధంగా అందరూ కలుసున్నాము. నా విన్నపం ఏంటంటే మన ఒక సొంత ప్రోగ్రాం జరిగేటప్పుడు అన్న మతస్థులు ఇక్కడ కూడా వాళ్ళు డ్యూటీలు వేసినారు. వాళ్ళని ఏమని మేము ప్రశ్నిస్తే మీ వాళ్ళు డ్యూటీకి పంపించినారు, దానికి మేమేం స్పందించేది, మీ పై వాళ్ళు వేశారన్నారు. దీన్ని ప్రతి ఒక్క హిందూ సోదరుడు కానీ ప్రతి ఒక్క మా డిపార్ట్మెంట్ కానీ వాళ్ళని స్పందించి అటువంటి వాళ్ళని ఈ ప్రోగ్రాంకు పెట్టారు అనేసి నేను నిర్ణయిస్తున్నాను. ఇటువంటి ప్రోగ్రామ్స్కి హిందూ సోదరులను ఎంకరేజ్ చేయమని హిందీ కానిస్టేబుల్స్ కానీ పోలీస్ శాఖ కానీ వీళ్ళందరినీ కూడా తీసుకొచ్చి పెట్టమని. ఎందుకంటే ఇది ఒక గవర్నమెంట్ ప్రోగ్రాం కాదు. ప్రతి ఒక్క హిందూ సోదరుడు రూపాయికి రూపాయి కూడబెట్టుకొని నా తమ్ముడు పోవాలి, నా అన్న రావాలి, నా చెల్లి బాగుండాలి, నా కుటుంబ సభ్యులు బాగుండాలి అని చెప్పేసి ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయండి. అదేవిధంగా మా అన్నగారు కోలానంద్ గారు ఎంత దూరంలో ఉన్నా కూడా ఏ తరపు నుంచి వచ్చినా కూడా నేనున్నాను శ్రీకాళహస్తిలో, మీకు అండదండాలుగా ఉంటాను తమ్ముడు అని చెప్పి ఏ అర్ధరాత్రి అయినా
మీకు ప్రతి ఒక్క విషయానికి నేను ఉంటానని చెప్పి వేరే మతస్థులు వచ్చి సాయం అడిగినా కూడా కళ్ళు మూసుకొని చేసే ఒక మంచితనం మా అన్నగారికి ఉంది. అందుకని మా అన్నగారికి మీడియా ద్వారాగా మీ అందరి ఏం చెప్పేదంటే మాకు రక్షణ కల్పించండి, మేమేమి అతన్ని పోయేసి మేము వాళ్ళ మారి వీళ్ళ మారి మమ్మల్ని చేర్చుకోండి, మమ్మల్ని పిలుచుకోండి అని మేము ఎవరిని పాదేపట్టలేదు. మా గుళ్ళ పైన మా పైన దాడులు చేయొద్దు అంటున్నాము. మమ్మల్ని గాయపరిచే విధంగా మమ్మల్ని హింసించొద్దని మేము అడుగుతున్నాము. మీ మారిగా పొద్దున్నే లేచి వాకింగ్కి వెళ్ళి దీంట్లో ఉండండి, మీకు మంచి జరుగుతుంది, మీ అమ్మ నాన్నకి ఇక్కడ జరుగుతుంది, మీ నాయన ఇలాంటోడు, మీ చెల్లి ఇలాంటోడిని మేము ఎక్కడ పోయి ఏమీ చెప్పట్లేదు. ఇంకా మా హిందూ సోదరులే మాకు కలిసి రాకపోయినా మేమందరం తలా ₹1 కూడబెట్టుకొని మన కోసం కాకపోయినా వాడు సాతు సోదరుడు రాకపోయినా వాళ్ళ బంధువు పిల్లలైనా తొడుక్కోరండి అమ్మ, ఒక పూట మేము జాగ్రత్తగా తీసుకొస్తాము అని చెప్పి వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి పేరున చెప్పి ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభకు విచ్చేసిన అందరికీ ధన్యవాదాలు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. హిందూ ధర్మం కాపాడుకోవాలి, ఆలయాలు ప్రభుత్వం పరం కాకుండా మనకు సొంతగా ఉండాలని వినాదం చేసుకుంటూ వస్తున్నాం. అది హిందూ ధర్మ పరిషత్ కాపాడటం కోసం వచ్చాం. గోమాతల్ని, గుళ్ళు, దేవాలయం పడుకుంటే పతనం కాకుండా అవన్నీ కాపాడటానికి వచ్చాం. ప్రతి ఒక్కరికి ఉండవలసింది భగవద్గీత. ప్రతి పిల్లవాడు ప్రతి పిల్ల మళ్ళీ మన హిందూ సాంప్రదాయాన్ని గుర్తుంచుకోవాలంటే ప్రతి ఒక్కరు చదవలసింది భగవద్గీత. కంపల్సరీ ఇది ఫాలో అయితే హిందూ సాంప్రదాయం ఎలా బతకాలి అన్నదే ప్రతి ఒక్క హిందువు గుర్తుంచుకుంటాడు. హిందూ అనేవాడు ప్రతి ఓడు ఈ మీటింగ్కి వచ్చి హిందూ యొక్క బలాన్ని నిరూపించాలని అందరం కోరుకుంటున్నాను. ఇది బాగా జరిగిందని, బాగా ఏర్పాటు చేశారని కూడా తెలుసుకుంటున్నాను. ప్రతి ఇంట్లోని భగవద్గీత ఉండాలని, ఒక భగవద్గీత ఒక రామాయణం ప్రతి ఇంట్లోనే ఉండాలని చెప్పేసి మా యొక్క ముఖ్య ఇది దీన్ని ఇంత సక్రమంగా జరుగుతున్నందుకు RSSకి హిందూ పరిషత్కి కృతజ్ఞతలు తెలియజేస్తాను.